asanas by different formations. Firstly, formation of yoga letters. First letter Y. Second letter O. Third letter G. యోగాని అక్షరాలు వీళ్ళు పోసర్లో వేసి మనకు చూపిస్తున్నారండి, మీరు గమనించండి. First letter Y is Sishasan, performed by Nivedita. Second letter O is Purna Dhanurasan, performed by Vennela. Third letter G is Ekapada Raja Kapotasan, performed by Lalana. Fourth letter A is Prasarita Kapotasan, performed by Prasanna. మీ చప్పట్లో వారికి మరింతగా ఆదరణను, యోగా గురించి ఇంకా పట్టుదలను దీన్ని ముందుకు తీసుకోవడానికి వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంత అద్భుతంగా ప్రదర్శిస్తున్న చిన్నారులను మన ఊరికే కూర్చోవడం ఏమీ బాగుండదు. కాబట్టి మన హర్షధ్వానాలను చప్పట్ల ద్వారా మరింతగా బిగ్గరగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. యోగాని తమ శరీరంతో మన ముందుకు చూపిస్తున్న చిన్నారులను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Now they are going to perform Sarvangasana series. ఇప్పుడు చేయబోయేది సర్వాంగాసనంలోని వివిధ ఆసనాలను కలిపి వీళ్ళు వేస్తామన్నారు, గమనించాలి. మీరందరూ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ముందుకు చూస్తే కనిపించదు. అందరిలో యోగా అంటే ఇన్స్పిరేషన్ చేయాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు యోగా దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. మీరు చేయడమే కాకుండా రాని వాళ్ళని, చెయ్యని వాళ్ళని కూడా మీరు చేపించాలి. ఇప్పుడు సర్వాంగాసన సిరీస్ ని పర్ఫార్మ్ చేస్తారు ఒకటేసారి, చూడండి. లెట్స్ స్టార్ట్. मेरा बुढ़ा है ना वहाँ उजले उजले సర్వాంగాసన సిరీస్ అన్నిటిని ఒక్కొక్క పోస్టర్ లో చూపించారు సార్. టోటల్ పోస్టర్ కాళ్ళని 60 degrees వరకు ఎత్తడాన్ని ఉత్తాన పాదాసన అంటారు. కాళ్ళని 90 degrees వరకు ఎత్తడాన్ని ద్విపాద ఉత్తాన పాదాసన అంటారు. విపరీత కరిణి, చేతులు నడుం మీద ఉంచేసి హర్షద్వారాలు తెలియజేయాలి. సర్వాంగాసన గడ్డాన్ని ఛాతి గడిమి ఉంచడాన్ని సర్వాంగాసన అంటాము. కొద్దిగా స్లోగా చేయాలి మీరు. హలాసన్, కాళ్ళని తల వైపు నేల కానించాలి, మోకాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచాలి, యాంకిల్స్ ముందర స్ట్రెచ్ చేయాలి. ముందరన్న వాళ్ళు కొంచెం వెనక్కి జరిగితే వెనక్కి జరగాలండి, వెనక్కి జరగాలి ప్లీజ్. ఊర్ధ్వ పశ్చిమోత్తానాసన్, మీరు నడుమును నేల కానిస్తూ రెండు మోకాళ్ళని తలకు తగిలించేసి యాంకిల్ దగ్గర పట్టుకొని ఉంచడానికి ఊర్ధ్వ పశ్చిమోత్తానాసన అంటాము. సప్తకోణాసన, నెమ్మదిగా రెండు కాళ్ళను వీలైనంత విడదీయాలి, మోకాళ్ళు రెండు స్ట్రైట్ ఉంచాలి. ఊర్ధ్వ పశ్చిమోత్తానాసన్. హలాసన్, సర్వాంగాసన్ వెనక్కి వస్తున్నారు. సర్వాంగాసనంలో పద్మాసనం వేస్తున్నారు. ఇది మామూలుగా చేయడమే కష్టము. ఇప్పుడు చూడండి, సర్వాంగాసనం నుంచి సర్వాంగ పద్మాసనం వేస్తున్నారు. మనం శరీరాలు పెంచడం వల్ల కూర్చొని వేయలేము. అటువంటి కాళ్ళని పైకెత్తి చేతుల సపోర్ట్ లేకుండా సర్వాంగాసనం వీళ్ళు వేస్తున్నారు. పద్మాసనాన్ని సర్వాంగాసనంలో అలా చేయడమే కాకుండా పద్మాసనాన్ని నేల కానిస్తున్నారు. బద్ద